డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా జాతకము లేకున్నా గాని ఒకరు శని కర్మ రిజిస్ట్రీతో పుట్టారు అన్న విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? సాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు తెలివిగా వారికి బిడ్డలు పుట్టినప్పుడు వారి యొక్క జన్మ తేదీ, మాసము, సంవత్సరంతో పాటు పుట్టినటువంటి సమయాన్ని కూడా రాసి పెడతారు. కొన్ని సందర్భాల్లో అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏ విషయానికైనా కానీ ఆ పుట్టుకతో కూడినటువంటి రహస్యాలు ఆ యొక్క జాతకులకు కొన్ని సందర్భాల్లో మంచిని చేస్తాయి. కానీ పూర్వము అంతగా అప్డేటింగ్ లేదు కాబట్టి చాలామంది ఇల్లిటరేట్స్గా ఉండడం వల్ల వారి యొక్క బిడ్డల జాతకాలని రాసిపెట్టి ఉండకపోవచ్చు. కానీ వారు తీసుకొచ్చుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ, వారు తెచ్చుకున్నటువంటి గ్రహాల యొక్క ఆధిపత్య కర్మ రిజిస్ట్రీని ఎవరు కానీ దాచిపెట్టలేరు. ఆ విధంగా ఒక కుటుంబంలో మళ్ళీ శని కర్మ రిజిస్ట్రీతోనే పుడుతున్నారు. కానీ వారికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలాంటి విషయాల్లో అంతగా నోటిఫికేషన్ లేదు, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. అలాంటప్పుడు మనము ఆ కుటుంబము శని కర్మ రిజిస్ట్రీ కలిగి ఉందని మనం ఎలా తెలుసుకుంటాం? ఈ శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారి కుటుంబాల్లో మనం చూసినట్లయితే అల్పాయుష్తో చనిపోయినటువంటి వారు ఉంటారు. ప్రతి తరానికి మనం చూసుకుంటూ వెళ్తే చిన్న వయసులోనే మరణించినటువంటి వాళ్ళు, గర్భమును బయటికి వచ్చినటువంటి, అంటే గర్భంలో నుండి బయటకు రాకమునిపై చనిపోయిన వాళ్ళు, గర్భంలో నుండి బయటకు వచ్చి చనిపోయిన వాళ్ళు, కొన్నాళ్ళు జీవించి చనిపోయిన వాళ్ళు, 40 సంవత్సరాల కంటే లోపలే చనిపోయినటువంటి వాళ్ళు, పెళ్లి కాకుండా చనిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఏ కేటర్ కిందకు వస్తారంటే అల్పాయుష్ అనే క్యాడర్ కిందకి వస్తారు. అదే కుటుంబంలోనే దీర్ఘాయుష్తో జీవించే వాళ్ళు ఉంటారు. అంటే ఏమిటి? 90 సంవత్సరాలు కంటే ఎక్కువ, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. రెండు ఎక్స్ట్రీమ్స్ అందులో కనబడతాయి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు
మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇదే కుటుంబాల్లో మనం చూడొచ్చు, చిన్న వయసు నుంచి చాలా కష్టాలు పడి కుటుంబాన్ని, వాళ్ళ తండ్రిని పోగొట్టుకున్న తర్వాత ఆ బిడ్డలే ఆ కుటుంబాన్ని సరిదిద్ది తల్లికి సహాయించి తల్లి కూలీనాలి పనులు చేసుకుంటూ ఆ యొక్క కుటుంబాన్ని భరిస్తూ మోస్తూ ఈ బిడ్డలని పెంచి పెద్ద చేసి అదే కుటుంబంలోనే వీరు చాలా కష్టపడ్డారు కాబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అదే కుటుంబంలోనే సోమరిపోతులుగా ఉండడం, ఎలాంటి కష్టముని చేయకుండా సోమరిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే వర్కహాలిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే సోమరిలుగా ఉంటారు. ఇదే కుటుంబంలోనే మనం గమనించవచ్చు, ఏ కుటుంబంలోనైతే ఈ శని కర్మారిషితో పుట్టుంటారు కానీ వారికి నక్షత్రం ఏమిటో తెలియదు, రాశి ఏమిటో తెలియదు, లగ్నం ఏమిటో తెలియదు, లగ్న పాయింట్ ఏ నక్షత్రంలో పడిందో తెలియదు, లగ్నాధిపతి ఏ నక్షత్రంలో పడిందో తెలియదు, కానీ వారి కుటుంబంలో వారి వంశంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తాపీ పని చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మురికి కాలువలు ఎత్తే వాళ్ళు కావచ్చు, లెట్రిన్స్ కడిగే వాళ్ళు కావచ్చు, ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్లినిక్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, లాయర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, స్క్రాప్ వర్క్లో ఉన్న వాళ్ళు, వంట నూనె అమ్మేవాళ్ళు, పెట్రోల్ గ్యాస్ ఇలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, బొగ్గు కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఇలాగా చూసినట్లయితే చాలా వరకు తక్కువ స్థాయిలో నుండి శ్రమించి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా నమ్మకస్తులుగా ఉంటారు. వీరికి నెలంతా తక్కువ జీతం ఇచ్చినా గానీ ఎంతో సిన్సియర్గా పనిచేసే వాళ్ళుగా ఉంటారు. వీరు ఏదైనా ఒక జాబ్లో కానీ జాయిన్ అయి ఉంటే వారి విద్యార్హత తగ్గట్టుగా ఆ యొక్క జాబ్లోకి వీళ్ళు అందరికంటే ముందు వెళ్తారు, అందరికంటే లేట్గా వస్తుంటారు. అంటే అర్థం ఏమిటి? ముందుగా వెళ్ళి పనిలో దిగుతారు, సాకిరి చేస్తారు, బానిసలాగా ఒక పశువులాగా పనిచేస్తారు, పెద్దగా ఆశించరు. యజమాని దగ్గరికి వెళ్ళి ఇలాగా మాకు ఇంత కష్టపడుతున్నాం కదా, మాకు ఏదైనా ఇంక్రిమెంట్ ఇవ్వం అని అడగడానికి కూడా వీళ్ళకి నోరు రాదు. ఒకవేళ అడిగితే మన ఉద్యోగం ఎక్కడ పోతుంది అన్నటువంటి ఒక ఫీలింగ్లో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఉద్యోగరీత్యా శనికర్మ రిజిస్ట్లో ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనము ఒక విషయాన్ని వాళ్ళకి చెప్తే దాని గురించి ఆలోచించి చెప్పడానికి చాలా సమయం తీసుకుంటారు. ఒక భార్యకు శనికర్మ ఉంది, ఒక భర్తకు శుక్రకర్మ ఉంది, లేదా బుధకర్మ ఉంది అనుకుంటే భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ఈ శనికర్మ ఉన్నటువంటి వారికి ఏదైనా ఈరోజు అడిగితే దానికి సమాధానం ఒక వారం తర్వాత సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. అంత త్వరగా వాళ్ళు ఇన్స్పైర్ కారు, దానికి రియాక్ట్ కారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబాల్లో ఉంటుందో ఆ కుటుంబంలో శనికర్మ ఉంటుంది. బాగా కష్టపడే పైకొచ్చి మొత్తం లాస్ చేసుకొని పాపము కష్ట నష్టాలు పడి ఒకప్పుడు మంచిగా జీవించినటువంటి వాళ్ళు అతఃపతాన్ని తొక్కబడిన వాళ్ళు ఇదే కుటుంబంలో ఉంటారు. అంటే వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలు అవుతాయి మన సామెత వింటాం, ఆ విధంగా కూడా ఉంటుంది. అదే కుటుంబ పరంపరలో ఏమి పని చేయకుండానే హ్యాపీగా ఇంట్లో కూర్చొని అలా ఊరు తిరగడము, ఇంటికి రావడం, సరైన సమయానికి బెదిరించి ఆహార పదార్థాలు తినేసి చక్కగా సోమరిపోతులుగా నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాల్లో చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కడుపులో మంట, అల్సరు, తత్తుపట్టు కాలు, పాదాలు, మోకాలు, లెగమెంట్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతుంటారు. వారికి పుట్టే బిడ్డలు ఒకవేళ పుట్టితే మొదటి బిడ్డ కానీ రెండవ బిడ్డలో కానీ చూసినట్లయితే తేడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక బిడ్డ మెచ్యూరిటీగా ఉంటారు, మైండ్ మెచ్యూరిటీ, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇంకొక బిడ్డకి బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయలేని పరిస్థితి, మందగమనంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది మన సర్వసాధారణంగా ఈ శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి కుటుంబాల్లో చూడొచ్చు. అంటే ఇవి కొన్ని చిన్న చిన్న విషయాలను మీకు తెలియజేస్తున్నాయి. ఇందులో డీప్గా కానీ మనం వెళ్ళగలిగితే
ఈ శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబాల్లో మనము పరిశీలించగలిగితే చాలా వరకు హంబుల్గా ఉంటారు, నీతిగా నిజాయితీగా ఉంటారు. మనకు దక్కాల్సింది ఎప్పటికైనా దక్కుతుంది, మనము ఎర్లీ బర్లీగా ఎంత ప్రయత్నం చేసినా రాదు అని నిమ్మకు నీరెత్తినట్లుగా నిమ్మలంగా ఉండేవాళ్ళు ఈ శనికర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారికి ఏదైనా పని ఒప్పచెప్తే ఆ పనిని కంప్లీట్ చేయడానికి చివరి దశ వరకు టైం అంతా వేస్ట్ చేసి చివరిలో కూడా ఇంకా ఒక గంట ఉంది కదా, ఇంకొక అర్ధ గంట ఉంది కదా, ఇంకా 20 నిమిషాలు ఉంది కదా, చేద్దాంలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసేవారుగా ఉంటారు ఈ శనికర్మ రిజిస్ట్రీ కలిగిన వారు. అంటే ఉదాహరణకి విద్యార్థులైనా కానీ అంతే. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇంకా 10 రోజులు ఎగ్జామ్ రాబోతుందంటే ఇంకా 3 రోజులు ఉంది కదా, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇంకా 1 రోజు ఉంది కదా, ఇంకా 2 గంటలు ఉంది కదా, చదువుకుందాంలే అన్నట్టుగా వీళ్ళ యొక్క నెగ్లెక్టెన్స్ ఉండడం వల్ల వీళ్ళు వెనకబడడానికి అవకాశం ఉంటుంది. వీరు ఒక స్కారీ ఫీలింగ్స్ తో ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ న్యూనతాభావం, ఎవరైనా మనల్ని ఏమైనా అంటారేమో, మన సమాజం మనం తక్కువగా చూస్తుందేమో అన్న ఉద్దేశంతో వీళ్ళతో ఎలా ప్రవర్తించాలో సమాజంలో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ దాన్ని బయటికి రాణించకుండా వీళ్ళ ఒక లోపల ఉన్న న్యూనతాభావం అనేది అనగదొక్కుతూ ఉంటుంది. ఒకవేళ వీరు ఇంకా బాగా డెవలప్ అయిపోతున్నారు అని అనుకుంటే వీరు ఎలా డెవలప్మెంట్ ఉంటారంటే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వచ్చారు కాబట్టి వీరు ఎక్స్పోజ్ అవుతారు. ఆ ఎక్స్పోజ్ అవడం వల్ల వీరికి అనేకమైన దృష్టి తగిలి తిరిగి చతికిలు పడతారు. అంటే ఏమిటి, వీరికి ఉన్న టాలెంట్ని త్వరగా డెవలప్ చేసుకుంటూ ఎక్స్పోజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు దెబ్బతింటారు. మనం చెప్తుంటాం, ఒకరికి జాతకం ముందే అనుకుందాం, లగ్నంలోనే శని ఉన్నారు లేదా 7వ భావంలో శని ఉన్నారంటే వీరు త్వరగా ఎక్స్పోజ్ కాకూడదు. దేంట్లో ఎక్స్పోజ్ కాకూడదు అంటే వివాహ విషయాల్లో పబ్లిక్ కి ఎక్స్పోజర్ గా గాని ఉంటే వీరికి వివాహ జీవితం మీద దెబ్బతింటుంది అంటుంటాం. ఇది జాతకం ఉన్నటువంటి వారికి. జాతకం లేని వారికి ఒక సూచన ప్రమంగా ఏం చెప్తామంటే వాళ్ళకి చక్కగా వైభవపేతంగా వివాహం జరిగింది, పేరు బలాలు చూసుకుని పెళ్లి చేసుకున్నారు, కానీ ఒక 2 నెలలకే విడిపోయినారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి శని కర్మ రిజిస్ట్రీ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తా ఉందని మనం చెప్పేస్తాం. అప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి తగ్గట్టుగా ఆ పేరులో కూడా శని కర్మ రిజిస్ట్రీ ఉందా లేదనేది కూడా మనం చెప్పొచ్చు. కొన్ని పేర్లు మనం తీసుకున్నప్పుడు ఇందులో కంపల్సరీ శని కర్మ రిజిస్ట్రీ ఉంది, అందువల్ల వీళ్ళు ఇలా జాగ్రత్త పడాలి అని మనం చెప్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ప్రదీప్ అనే ఒక పేరులో శనికర్మ రిజిస్టర్ ఉంటుంది. అప్పుడు ఇలాంటి వారికి కావాలంటే నేను ఒక పేరే చెప్పాను, ఇలాంటి పేర్లు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు ప్రదీప్ కానీ, ప్రతాప్ కానీ, ప్రవీణ్ కానీ, అలాగే ప్ర అనే అక్షరంతో తయారయ్యేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ, పవన్ అనే పేరున్న వాళ్ళు, అలాగే ఈ యొక్క పవిత్ర అనే పేరున్న వాళ్ళు, పల్లవి అనే పేరు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వచ్చి పరిమళ అనే ఆడపిల్లల పేర్లు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ శనికర్మ అనేది రిజిస్ట్రీ కంపల్సరీ కనెక్ట్ అయిపోతుంది. అలాంటి వారు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకూడదు, వాళ్ళకి పెళ్లి జరగదు. ఎందుకు పెళ్లి జరగదంటే వీరికి ఉన్న టాలెంట్ ని 100 మందికి తెలియాలి, 1,00,000 మందికి తెలియాలి అనేసి ఎప్పుడైతే ప్రాపగాండ చేయడం మొదలు పెడతారో అది ఒక శుభకార్యములో కూడాను వీళ్ళు ఎక్స్పోజర్ గా గాని ఉంటే అక్కడ వాళ్ళకి తర్వాత వచ్చే కాలంలో అది మైనస్ గానే తయారవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ గా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్స్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, నిజాయితీగా ఉంటారు, వర్కహాలిక్ గా ఉంటారు, 10 మంది చేయవలసిన పని వీళ్ళు ఒకరే కూడా చేస్తారు, అంత టాలెంట్ ఉంటుంది. అయితే అదే సమయంలో న్యూనతా భావం ఉంటుంది, స్కారీ ఫీలింగ్ ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది అని మనం చెప్తుంటాం. వాటన్నిటిని వదులుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఈ విధంగా ఒక్కొక్క జాతకం చూడకుండానే, జాతకమే లేదు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితులను అనుసరించి, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలను బట్టి వీళ్ళకి ఈ కర్మ రిజిస్ట్రీతో వీళ్ళ కుటుంబము
వీళ్ళ వంశము వీళ్ళ పరంపర ఉంది అని మనం ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి కూడాను ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. మరికొన్ని విషయాల్ని కొంతమందికి జాతకాలు లేనప్పుడు వారు ఏ కర్మారిష్లో ఉంటారన్న విషయాలు కూడా మనం తదుపరి వీడియోలో చర్చించబోతున్నాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.